నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. త్రేతాయుగం నాటి స్వయంభూ ఇసుకలింగంగా పేరుగాంచిన ఈ ఆలయం దట్టమైన అడవుల్లో రెండు లోయల నడుమ కొలువుదీరి ఉంది. శ్రీరాముడు వనవాసం చేసిన సమయంలో సీతా సమేతంగా ఈ ప్రాంతంలో పర్యటించాడని, ఈ క్రమంలోనే ఇక్కడ ఇసుకతో సైకతిలింగాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేసేవారని పురాణ గాథల్లో పేర్కొన్నారు. చుట్టూ దట్టమైన అడవి, కొండలు, గుట్టల నడుమ వెలియడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ప్రాంతంలో ఎటు చూసినా పెద్ద పెద్ద వృక్షాలే, మర్రి ఊడలు భక్తులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఇక చాలా వృక్షాలపైన పదుల సంఖ్యలోనే తేనెల తొట్టెలు కనిపిస్తాయి. ఈ తేనెటీగలు స్వామివారి ఆలయానికి రక్షణగా నిలుస్తాయి అని, ఇక్కడ తప్పుడు పనులు చేసేవారిని, చెడు ఆలోచనలతో వచ్చేవారిని శిక్షిస్తాయి అని నమ్మకం. ఇక ఆలయం సమీపంలో ఉన్న కోనేరు జలకళతో కలకలలాడుతుంది. ఈ ప్రాంతంలో ఎక్కడ ఇసుక తీసినా జలసిరులు ఉబికి వస్తాయి. ఇంకా ఎన్నో వింతలు విశేషాలతో నిండిన ఈ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగనున్నాయి.